గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో ఓ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రభుత్వం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఉదయం స్కూల్కి వెళ్లింది. అయితే అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుంచి వెళ్లిపోయింది. స్కూల్ టైం ముగిసినా తమ కూతురు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. ఈ క్రమంలో అదే గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. సమాచారం తెలుసుకున్న తెనాలి డీఎస్పీ ఘటనా స్థలంలో బాలిక డెడ్ బాడీని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. తమ కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలిక శైలజ అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. అంతేకాకుండా కూడా ఈ అనుమానం పైన వాళ్ళ తల్లిదండ్రులు బోరును విలిపిస్తున్నారు. మరోవైపు ఎవరైతే నిందితున్నారో వారిపైన కొంతమంది పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహం జీజీహెచ్ మార్చు దగ్గర ఉంది. అంతేకాకుండా కూడా ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో మృతదేహానికి శవ పంచనామం చేయాలి. దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. ముందు నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలంటున్నారు. ప్రస్తుతం మనతో బాలిక తల్లిదండ్రులు కానీ వారి బంధువులు కానీ అంతేకాకుండా కూడా ఎంఆర్పిఎస్ సంఘాల నేతలు మనతో ఉన్నారు. వారి మాటలను సార్ చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది? మీరు ఏమవుతారు అమ్మాయికి? తండ్రి సార్. అయితే పాప 9ంటికని బయలుదేరారు సార్. అయితే ఉదయం పూట అయితే చిన్న సైకిల్ ఉంది, ఒక సైకిలే సార్. అయితే బాబు 2 బ్యాగులు పెట్టుకొని పాపను రమ్మ అని చెప్పేసి మా వాడు వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత దారిలో పాప వస్తుంది, బ్యాగ్ తీసుకుంది. పాప బడికి మా వాడు వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత 11 ఆ టయానికి పాప కడుపులో నొప్పి అని చెప్పేసి ఇంటికని వచ్చిందండి సార్. ఇంటికి వచ్చిన పిల్ల ఇంటికని రాలేదు సార్. అది మాకు తెలీదు, బాబుకి తెలీదు. అయితే నేను పనిలో ఉన్నా సార్, పనికి వెళ్ళిపోయాను నేను. అయితే 3:30-4 పావులు పిల్లల్ని బడికి వదిలి పెడతారు సార్. అప్పుడు మా ఊరి ఇంటికి వచ్చి అమ్మాయి వచ్చిందని అడిగాడంటే వాళ్ళ అమ్మ రాలేదని చెప్పాడు సార్. చెప్పగానే ఇక మా ఊరు గబగబా సైకిల్ వేసుకొని 3 ఫ్రెండ్స్ ఉంటారు మా అమ్మాయికి. ఆ పిల్లలు దారి వస్తుంటే అడిగాడంట. అడిగితే అమ్మాయి మధ్యాహ్నమే 11 ఆ టైం మధ్యాహ్నం వెళ్ళిపోయిందని చెప్పాడంట. అప్పుడు వెళ్ళిన పిల్లలు ఇంకా రాదని చెప్పేసి మళ్ళీ వేరే ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళు అడిగితే ఇట్లా పోయారు, ఇటే వెళ్ళింది అనుకుంటా చూడు అని చెప్పేసి మా వాడు 2-3 బజార్లు ఎదుగుతా ఓ బజార్ వెళ్తే ఆ బజార్ అసలు మా అమ్మాయి రాదండి. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళే బజారు ఈ బజారు జరిగింది. అయితే ఇక పాప నుంచి నుండి అర్ధదాకా లాక్కెళ్ళి ఉంటుంది, చెప్పులు ఆపని. తర్వాత మా వాడు చెప్పులు చూసేసి ఆ చెప్పులు వెళ్ళే దారి ఆ ఇల్లు దగ్గరే ఉంది. ఇక మా వాడు చూసేసి తాళం వేసి ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆలోచించి ప్యాన్ తిరుగుతుంది, పాప ఇంట్లోనే ఉందని చెప్పేసి కిటికీ ఎక్కి చూస్తే పాప ఇట్లా పనుకొని ఉందండి సార్. ఇక మా వాడు కేకలేసినా లగకపోయేలేక ఇక మా వాడు పాప ఎందుకు లగట్లే అని చెప్పేసి రాయి తీసుకుని తాళం పగలు కొట్టేసి పాప దగ్గరికి ఎరి కేకలేసిన పాప లగలేదు సార్. పాప ఎక్కడైతే మృతదేహంతో పడిందో ఆ ఇల్లు ఎవరిది? ఎవరికి మీకు అనుమానం ఉంది? గ్యాస్ నాగరాజు అని రోజు గ్యాస్ ఆయన ఇంట్లో ఉంది సార్. ఆ అబ్బాయి గ్యాస్కి వెళ్తాడు సార్, గ్యాస్ డెలివరీ ఆ కుర్రోడు సార్. ఏంటి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? అతన్ని డిమాండ్లో తీసుకొని అసలు ఏం జరిగిందో, పాపను ఎందుకు చేయాల్సి వచ్చిందో అవన్నీ మాకు వివరం కావాలి సార్. ఏం జరిగిందమ్మా? టీవీలో చూసి మీ మహిళా నాయకత్వం మొత్తం ఇక్కడ మార్చి దగ్గరికి రావడం జరిగింది. తక్షణమే ఆ పాపని ఇలా చేసినోడిని తక్షణమే అరెస్ట్ చేసి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉరిదీయాల్సిందిగా మేము ప్రధానంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం తరపున మాన్యశ్రీ మందకృష్ణమాధ గారి నాయకత్వం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఆ పాపని మేము మార్చికి తీసుకెళ్లాలంటే నిందితుడిని తక్షణమే పోలీసు వారు అదుపులోకి తీసుకొని విచారించి వాడికి తక్షణమే శిక్ష పడేలా చేయాలని మేము ప్రధానంగా మాన్యశ్రీ మందకృష్ణమాధ గారి నాయకత్వం తరపున డిమాండ్ చేస్తున్నామండి. సార్ ఏంటి అసలు ఏం జరిగింది? మీకు మీ దృష్టికి ఏం సమాచారం? మాది కొత్తరెడ్డిపాలెం అండి. నిన్న వాళ్ళు ఇల్లు చేయటం వల్ల పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేసారు, చంపి రోడ్డు మీద పడేసారు అన్నారు. అక్కడ పోయి చూస్తే ఆ ప్లేస్ వచ్చేసరికి ఉడుముల శ్రీనివాసరెడ్డి అంటే గ్యాస్ కంపెనీలో ఇంటింటికి గ్యాస్లు వేస్తూ ఉంటాడు, డెలివరీ అతను. ఆ డెలివరీ బాయ్ కింద ఇంకొక అసిస్టెంట్గా ఈ నాగరాజు అనే అతను దగ్గర 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి చేబ్రోల్లో తిరుగుతూ ఉంటాడంట. 3 సంవత్సరాల నుండి అతను తీసుకొచ్చి
మా ఇంట్లోనే ఉండు, నా ఎమ్మటే ఉండు అని ఆ శ్రీనివాసరెడ్డి చెప్పటం, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో పెడతాం. మరి ఈ అమ్మాయిని బడి నుంచి వస్తుందంట, స్కూల్లో అడిగాను, టీచర్లను అడిగితే వాళ్ళు పంపించారంట. కడుపులో నొప్పి అని చెబితే తీసుకొచ్చారు. వస్తానంటే ఇతను ఆ అమ్మాయిని థమ్సప్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చారంట. ఇంటికి తీసుకొచ్చి ఇక లోపల చూస్తే ఏముంది, అత్యాచారం చేసి చంపేసి అతను 12 గంటలకే వెళ్ళిపోయాడు అన్నారు. ఇది 11:30 సమీపంలో జరిగింది. రాత్రి డిఎస్పి గారు వీళ్ళందరూ వచ్చి విచారించారు. కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరిగిన సంఘటన కాబట్టి, అంటే రెడ్లకు ఒక న్యాయం, కమ్మలకు ఒక న్యాయం, ఈ విధంగా కాకుండా దళితులపై కూడా ఏ బిడ్డనైతే ఈ విధంగా అత్యాచారం చేస్తారో అప్పటికప్పుడే స్పాట్ నిర్ణయం తీసుకొని ప్రియాంకారెడ్డి ఏ విధంగా చేశారో ఆ విధంగా వీళ్ళని శిక్షించాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నాం. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఎవరైతే ఉన్నారో 13 ఏళ్ల బాలిక అత్యాచారం పైన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు వాళ్ళకి సంఘీభావంగా ఎంఆర్పిఎస్ నేతలు కూడా జీజీహెచ్ మార్చి దగ్గర రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ కుటుంబాన్ని అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం గుంటూరు మార్చి దగ్గర తాజా అప్డేట్. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM TV, గుంటూరు.